ఎప్పుడు బ్యాటిల్ చేయాలి, ఎప్పుడు యుద్ధాలు చేయాలి, ఎప్పుడు పోరాటాలు సల్పాలి. యవన బిడ్డలారా, పుస్తకాలతో బ్యాటిల్ చేయండి, వ్యాపారంతో పోరాడండి, కంపెనీ సెక్టార్లో పోరాడండి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీరు విజేతలు కావాలంటే కంఫర్ట్ జోన్లో మీరు ఏది సాధించలేరు. సుఖవంతమైన వాతావరణంలో మీరు ఏది పొందుకోలేరు. జీవితంలో మీరు ఏదైనా సాధించాలన్నా, విజేతలుగా మీరు నిలవబడాలన్నా ఏది కంఫర్ట్ జోన్లో దొరకదు, పోరాటాల మధ్యలోనే దొరుకుతుంది. అమ్మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ అయితే నువ్వు గెస్టెడ్ ఆఫీసరు కావాలి, వాళ్ళు హాస్పిటల్లో నర్సులు అయితే నువ్వు డాక్టరు కావాలి, వాళ్ళు ఎవరి మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికిన వాళ్ళైతే నువ్వు కష్టపడి చదువుకొని, కష్టపడి వ్యాపారం చేసి, కష్టపడి పని చేసి నీ దగ్గర అనేక మంది జీవనోపాధి పొందుకునే వ్యక్తిగా నువ్వు మారాలి. ఒకప్పుడు నువ్వు ఉద్యోగాల కోసం తిరిగావా? ప్రభువుని అడుగు, దేవా నేను ఉద్యోగాల కోసం తిరగటం కాదయ్యా, నేనే అనేకులకు ఉద్యోగాలు కల్పించే వ్యక్తిగా నేను మారాలి యేసయ్యా. ఇవి కావాలంటే ఫోన్తో ఆడుకుంటే రాదు. ఆడుకో, పుస్తకాలతో ఆడుకో, ఆడుకో మ్యాథ్స్తో ఆడుకో, సైన్స్తో ఆడుకో, సబ్జెక్ట్తో ఆడుకో, వ్యాపారంతో ఆడుకో, ఉద్యోగంతో ఆడుకో. దేవా ఈ స్థితిలో కాదు నాయన, శిఖరాల మీద నీ సన్నిధిలో నేను కూర్చోవాలి. శిఖరాల మీద కూర్చోవాలంటే ఏది కంఫర్ట్ జోన్లో రాదు, బ్యాటిల్, యుద్ధం చేయాలి. మిమ్మల్ని పురికొల్పడానికి చెప్తున్నా, అతిశయానికి చెప్పట్లా. మీ ఎదుటున్నా నేనున్నా. దేవుని కృప, రోజుకొచ్చి 16 గంటల నుండి 18 గంటలు నా దేవుని కొరకు పనిచేస్తా. కొంతమంది అంటారు మీకు అలసట రాదన్నా అంటారు. నేనంట ఇలా ప్రజలను కళ్ళారా చూస్తే ఉన్న అలసట అంతా కూడా మాయమైపోతుంది. ఇలాంటి ధన్యకరమైన సేవ ఎంతమంది సేవకులకు వస్తుంది? నేను చెప్తా, ఈ ప్రజలను చూస్తా అలా వాక్యం చెప్తా బలిపేట మీదే అలా ప్రాణం విడవటం అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏది లేదు. అది భాగ్యం. నేను ఎరిగా ఏ సోమరిపోతోను దేవుడు దీవించిన దాఖలాలు లేవు, ఏ సోమరిపోతోని దేవుడు బలపరిచిన దాఖలాలు లేవు. కడుపు నిండా తిని కంటార నిద్రపోయి ముఖం ఎప్పుడు చూసినా పుచ్చకాయలాగా ఉబ్బి ఉంటుంది. అక్కప్పుడే మంచం మీద నుంచి లేచి వచ్చింది. హాస్పిటల్లో బెడ్ అన్న అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది, కొంతమంది ఇళ్లలో మంచాలు ఖాళీ ఉండవు. ఆడు డ్యూటీ చేసి అలిసిపోయి సాయంత్రం కల్లా రొప్పుకుంటా వస్తే అక్క మంచంలో పండుకొని, ఏమండి కాస్త కాఫీ పెట్టియండి. శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా మార్చుతాడు. నీ ఇంటికి నువ్వు దీపం కావాలి.